క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఢిల్లీలో దీక్ష చేద్దామంటే కేసీఆర్ వస్తాడా, వచ్చే అవకాశం ఉందా? ఇది ఇవాల్టి పోల్. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా లైక్ బటన్ క్లిక్ చేయండి. ఇక నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తల్ని ఒకసారి చూద్దాం. కానీ సరే, ఆంధ్రజ్యోతి వార్తలు చూద్దాం. మళ్ళీ తెరపైకి గాడిద గుడ్డు. తెలంగాణకు బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు అంటూ కాంగ్రెస్ ఫ్లెక్సీలు. ఇక అసెంబ్లీ ఎలక్షన్ల ముందు అసెంబ్లీ ఎలక్షన్ల ముందు గాడిద గుడ్డు ఎంత ప్రచారం జరిగిందో తెలుసు. గాంధీ భవన్ వేదికగా స్టార్ట్ అయిన గాడిద గుడ్డు జబర్దస్త్ గా ముందుకెళ్తుంది. ఇప్పుడు కూడా 8-8 మంది ఎంపీలను 8 మంది ఎమ్మెల్యేలను ఇచ్చినా కూడా గాడిద గుడ్డు అని ఇక ఇప్పుడు లాస్ట్ కు గాడిద గుడ్డే పరిమితం అయిపోయింది. మిత్రులారా ఈ పోల్ ఒకసారి చూద్దాం. కేంద్ర బడ్జెట్ లో జరిగిన అన్యాయానికి ఢిల్లీలో కేసీఆర్ దీక్ష చేయడానికి వస్తాడనుకునే వాళ్ళు పైన, రారనుకునే వాళ్ళు కింద. మా ఆర్టిజన్లా ఓకే. విజయ డైరీ పాల బిల్లులు సరిగా వేయడం లేదు. విజయ డైరీలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని మన దృష్టికి వచ్చింది. బయట ట్యాంకర్లు పెట్టి అందులో ఉన్నటువంటి అధికారి మొత్తం దందాలు చేస్తా ఉన్నాడట. రైట్, ఓటింగ్ లో పాల్గొనండి. కేసీఆర్ కేంద్ర బడ్జెట్ లో జరిగిన అన్యాయానికి ఢిల్లీలో కేసీఆర్ దీక్ష చేయడానికి వస్తాడా, రాడా? వస్తాడు అనుకుంటే పైన, రాడు అనుకుంటే కింద. మీ ఒపీనియన్ తెలియజేయండి. ఈడికే వస్తలేడు, ఆడికేం పోతాడు? అటు పోతే జర బిడ్డ దగ్గర పోయినట్టుంటుందిగా, పోయినా పోతాడేమో అని. అంత కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్. గుడ్ మార్నింగ్ అన్న. ఆర్టీసీ పిఆర్సీ అడుగు. ఓకే, నిన్న సభలో ఏలేటి ఏం మాట్లాడుతున్నాడో ఎవరికన్నా అర్థమవుతుందా? వాని సభ్యత్వం తీసేయాలని చెప్పని అంటా ఉన్నారు. మల్లన్న గారు విఆర్ఏల విషయం చూడండి. గవర్నమెంట్ స్కూల్స్ స్లీపర్స్ గురించి. స్లీపర్స్ ఓకే ఓకే రైట్, తప్పకుండా. సో ఒకసారి చూద్దాం. వస్తాడని నేను అనుకుంటున్నా, రాడు. 100% మంది కేసీఆర్ వస్తాడా దీక్ష చేస్తేందుకు ఢిల్లీలో అంటే మీ మాటను తీవ్రంగా ఖండిస్తారు. నా మాటలు ఖండించారు ప్రజలు. రాడు అని చెప్తా ఉన్నారు 92% మంది ప్రజలు. క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.